అన్ని దానాల్లోకి అన్నదానం మిన్నా అని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా మాజీ అధ్యక్షులు తెలుగుదేశం ఎన్ఆర్ఐ కన్వీనర్ కోమటి జయరాం అన్నారు. బుధవారం ఆయన ఒంగోలు అన్నవరపాడులోని శివం శరణాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు శరణాలయం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శరణాలయంలోని ఆశ్రయం పొందుతున్న అనాథలకు కోమటి జయరాం పండ్లు, వస్త్రాలు పంపిణీ చేసి అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదల కడుపు నింపే అన్నదాన కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలకు తానా ఎన్ఆర్ఐల తరపున వీలైనంత సహకారాన్ని అందజేస్తామని అన్నారు. ఒంగోలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మారెళ్ల వివేకానంద మాట్లాడుతూ, కోవిడ్ తుఫాను సమయంలో సైతం శివం ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించారని, ఇది ఎంతో అభినందనీయమని అన్నారు. అనంతరం నిరుపేదలైన వెంకటేశ్వర్లు, చిట్టెమ్మల కంటి ఆపరేషన్ కోసం 20,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా కోమటి జయరాంను శివం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గొల్లపూడి శ్రీహరి శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, మాదాల కోటేశ్వరరావు, అనితా దంపతులు, వద్దినేని రామాంజనేయులు, మండవ రమా తదితరులు పాల్గొన్నారు. బరాబర్ రండి, మీరు పక్కన సుబ్బారావు రా. లేదు, అందరూ ఒకసారి నిల్చుంటే నిలబెట్టు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. ఓకే మీరు సర్వీస్ చేస్తా, మీరు అందులో జర్నలిస్ట్ అండి సార్, వృత్తి వేరు ప్రవృత్తి వేరు. ఆయన జర్నలిస్టే, చూడండి ఎంతమంది ఉన్నారు. మీరు రండి, కూడా పార్ట్ టైం జర్నలిస్ట్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, కూర్చోండి. మేడం మీరు వెనకాల బొమ్మలు చూసి నాకు అర్థం. కట్టారు ఇంక చాలే, బరువు నిలబడాలి. సార్ సుబ్బారావు గారు మీరు నిలబడండి.
అంతే గారు మీరు తప్పండి సార్ అడిగినప్పుడు చెప్పండి. రాలేదు అన్నిటి గంట అని అది ఒక్కటే పెట్టిస్తున్నా తినలేరు కదా అని కట్టండి సార్ ఈరోజు చాలా సంతోషం అండి. ఈ శివం ఫౌండేషన్ విజిట్ చేయటం, లాస్ట్ 3 years నుంచి వీళ్ళు పేదలకు అన్నదానం చేయటం అనేది చాలా అత్యద్భుతమైన కార్యక్రమం. దీనికి ఇటు సుబ్బారావు గారిని ఇటు శ్రీహరి గారిని అభినందించక తప్పదు. చూసాం ఇక్కడ ఇప్పుడే మా చేతుల మీదుగా పేదలకి వస్త్రదానం చేయటం, అలానే అన్నదానం, నిత్య అన్నదానం. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. మనిషి అనేవాడు జీవితంలో అన్నదానాన్ని మించిన దానం ఇంకోటి లేదు. అలాంటి బృహత్తర కార్యక్రమానికి వీళ్ళంతా ఓ ఫౌండేషన్గా ఏర్పడి ఈ శివం ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం. ఈరోజు నేను ఈ ఒంగోలు ప్రాంతానికి రావడం వేరే కార్యక్రమాల దృష్ట్యా ఈ శివం ఫౌండేషన్ని మిత్రుడు అడుసుమల్లి వెంకట్ మీరు తప్పకుండా ఈ ఫౌండేషన్ చేయాలి. వాళ్ళు చేసే సర్వీసెస్ని మన ఫ్యూచర్లో కూడా తానా ద్వారా వీళ్ళకి సపోర్ట్ అందించాలి అని ఇక్కడికి విజిట్ చేయమని చెప్పడం, వాళ్ళ సిస్టర్తో కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం కూడా చాలా సంతోషం. తప్పకుండా మీరు చేసే పనికి భగవంతుడు మీకు ఎప్పుడు అండగా ఉంటాడని, అలానే మా తానా సభ్యులు, తానా ఆర్గనైజేషన్ ద్వారా కూడా మీ శివం ఫౌండేషన్కి ఎప్పుడూ మేము అండగా ఉంటాం. మీరు చేస్తున్న పని అసలు చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ ఉన్నా కానీ మేము చాలామంది తెలియకుండానే బోల్డంత సమాజ సేవ చేస్తున్నారు. వితౌట్ ఎనీ పబ్లిసిటీ, వితౌట్ ఎనీథింగ్. లాట్ ఆఫ్ పీపుల్ డెడికేటెడ్గా కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నారు భారతదేశంలో. అలాంటి వాటిలో మెయిన్గా ఈ శివం ఫౌండేషన్ లాంటివి వెరీ లోకీలో వాళ్ళకి సర్వీస్ చేయడం తప్ప వేరే. ఇప్పుడు మేము చూసాం ఇంతకుముందు ఫౌండేషన్ శ్రీహరి గారిని మాతో పాటు డయాస్ షేర్ చేసుకోమన్నా, కుర్చీలో కూర్చోమన్నా కానీ వాళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదు. మాకు మేము అనిగుంటే మనిగున్నట్టు వాళ్ళు అలాంటి వ్యక్తులు ఉండటం అనేది కూడా చాలా సంతోషం. భగవంతుడు వాళ్ళకి ఎప్పుడూ అండగా ఉండాలని, వాళ్ళు చేసే కార్యక్రమం ప్రతిదీ సక్సెస్ అవ్వాలని మేము కూడా ఎన్ఆర్ఐస్గా, తానా సభ్యులుగా, తానా ఆర్గనైజేషన్ ద్వారా మా వెంకట అడుసుమల్లి గారి డైరెక్షన్లో తప్పకుండా మరలా ఒంగోలు వచ్చినప్పుడు తప్పకుండా శివం ఫౌండేషన్ విజిట్ చేస్తాం. నెక్స్ట్ మంత్లో ఎక్కువ తానా కార్యక్రమాల ద్వారా తానా టీం అంతా వస్తుంది కాబట్టి డెఫినెట్గా శివం ఫౌండేషన్కి వచ్చి ఎక్కువ టైం స్పెండ్ చేస్తామని ఈరోజు ఈ అవకాశం కల్పించిన ఇటు సుబ్బారావు గారికి కానీ, శ్రీహరి గారికి, అలానే మా వెంకట అడుసుమల్లి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. పెద్దలు, అమెరికాలో తానా మాజీ ప్రెసిడెంట్ గారు అమెరికాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ తానా ఫౌండేషన్ ద్వారా
లింగంగుంటలో ఒక లివర్ డిజార్జర్ అయితే వాళ్ళకి మన ఎంగట్ అడుసుమల్లి ఆధ్వర్యంలో అక్కడ తానా నుంచి వాళ్ళకి డొనేట్ చేయటానికి లింగంగుంట రావటం, వాళ్ళకి అక్కడ చెక్కులు ఇవ్వటం, తర్వాత ఈ శివం ఫౌండేషన్ గురించి మిత్రుల ద్వారా తెలుసుకొని ఒకసారి చూసి ఎక్కడ జరుగుతుందో అనే ఆయన కుతూహలంతో ఇక్కడికి రావటం జరిగింది. ఇంకా అంటే యాక్చువల్గా టైం 6-7 అనుకున్నారు. అప్పుడు వాళ్ళు ఇంకా బాగా గ్రాండ్గా అరేంజ్ చేశారు. కానీ టైం లేనందువల్ల ఆయన వేరే కార్యక్రమాలు ఉన్నందువల్ల ముందుగా రావటం జరిగింది. ఎనీహౌ ఈయన ఇక్కడికి ఈ కార్యక్రమం చూసి ఆయన చాలా సంతోషంగా, మంచి కార్యక్రమం రావటం మంచిదైందని వచ్చినాక సంతోషపడ్డాడు. అందువల్ల ఈ కార్యక్రమం చేస్తున్న శ్రీహరి గారికి, తమ్ముడు సుబ్బారావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేశారు. ఇంకా వాళ్ళు భవిష్యత్తులో ముందుకు ఇలా పోవాలని వాళ్ళ ఆశీర్వాదం కూడా, ఆయన ఆశీర్వాదం కూడా వాళ్ళకి కావాలని కోరుకుంటూ శివం ఫౌండేషన్ భవిష్యత్తులో బాగా ఇంకా పేదలకు సాయం చేసే సంస్థలాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యుఎస్ఏ నుంచి వచ్చిన జయరామ్ గారికి నా నమస్కారాలు చెప్తా ఉన్నాను. నేను దాదాపు ఒక 2 years నుంచి ఈ సేవా కార్యక్రమాలు నాకు తోచినంతగా నేను చేస్తూ ఉన్నాను. కానీ నేను ఈరోజు ఏం డెసిషన్ తీసుకున్నానంటే నా శాలరీలో 1% కంపల్సరీ ఈ సేవా కార్యక్రమాలకి నేను డొనేట్ చేయాలని అనుకుంటున్నాను. ఇన్స్పిరేషన్ మా అన్న, మా సుబ్రావ్ అన్న, మారెళ్ళ సుబ్రావ్ అన్న నా ఇన్స్పిరేషన్ తోటి, సరే మేము చాలా లో ప్రొఫైల్ నుంచి వచ్చాము, సరే మాకు చాలామంది తోడ్పాటు అందించారు, సరే మాలాగా ఇంకా ఎవరు కష్టపడకూడదు, ఇంకా బాగా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో నా శాలరీలో 1% నేను సేవా కార్యక్రమాలకి డొనేట్ చేద్దామని నేను ఈరోజు నాకు అనిపించింది. నాకు ఈ శివం ఫౌండేషన్ ఇవన్నీ చూసిన తర్వాత నా మనసుకు అనిపించింది, నా 1% ఇంకా భవిష్యత్తులో మా పిల్లలు సెటిల్ అయితే, మా పిల్లలు ఇంకా బాగా సెటిల్ అయితే ఇంకా పర్సంటేజ్ పెంచి ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని నేను డెసిషన్ తీసుకున్నాను.